రెడీ హ్యాండెడ్ గా దొరికారా? రెడ్ హ్యాండెడ్ దొరికితే అసలు ఇక్కడ వరకు రాకపోతుండే మేడం నేను, కాకపోతే మ్యానిపులేట్ చేసిర్రు. ఎట్లా మరి దొరికి ఏంటంటే ఆ రోజు నేను నైట్ డ్యూటీ, మేము ఇక్కడ అమీన్పూర్లో ఉంటుండే. రీసెంట్గా జస్ట్ ఆగస్ట్లో మేము ఇక్కడ సిటీకి వచ్చినాం. మీరు మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ మీ అమ్మా నాన్నతో పాటు కలిసి ఉన్నారు. తర్వాత మొత్తం ఇంకా సపరేటే, గొడవలు అవడం వల్ల వేరే సపరేట్ గా మీరు మీ పాప మీ వికారాబాద్ లో ఆవిడ ఉంటుండే. ఉంటున్నారు. మీ ఆవిడ ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలోనే పాత లవర్ ని మళ్ళీ మళ్ళీ ఈమెనే ఈడే కాంటాక్ట్ అయ్యి తెచ్చుకుంది. ఈమెనే తెచ్చుకుంది. అతనికి మ్యారేజ్ అయిందా అవలేదా? వాడికి ఇంకా అవ్వలేదు. నేను వాడి విషయంలో మాకు అప్పుడప్పుడు గొడవలు కూడా అయినాయి. ఓకే. మధ్యలో నేను వాట్సాప్లో చాటింగ్ చూస్తుంటే వాడి పేరు నా ఫోన్లో ఆల్రెడీ పర్సన్ నంబర్ ఉంటుండే. 2017 లో మ్యారేజ్ అయింది. 18 కి ప్రెగ్నెన్సీ వచ్చింది అమ్మాయికి. 18 నుంచి ఇంకో కొత్త వ్యక్తి ఉన్నాడు మీ లైఫ్ లో. మీకు తెలిసినా గానీ సర్దుకుంటూ వస్తున్నారు. తెలిసిన అంటే లవర్స్ అని తెలియదు నాకు. మాట్లాడుతుంది తెలుసు, చాటింగ్ అడిగితే చెప్పింది. అంటే వాళ్ళ చెల్లెలు ఈమె క్లాస్మేట్. సో అందరు ఒకటే క్లాస్ వాళ్ళు, కాకపోతే నేను బాయ్స్ స్కూల్ వీళ్ళు గర్ల్స్ స్కూల్. సో అప్పటికే వీళ్ళు టచ్లో ఉన్నారు. ఉంటే నేను అడిగిన ఎవరు ఎందుకు ఇలా చార్జ్ చేస్తున్నావు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యతో సమానం అని చెప్పింది. సో నేను ఇక సరే ఎంత క్లారిటీ చెప్పింది అంటే నేను లైట్ తీసుకుని ఇదే విషయంలో 2-3 మీరు లవ్ చేసే టైంకి మీకు తెలియదా పాత ఒక లవర్ ఉన్నాడు అతను ఫలానా వ్యక్తి అని? లేదు, చెప్పలే. అడిగినా కూడా నేను చెప్పలేదు. ఎందుకు అట్లా ఒక డౌట్ ఎందుకు వచ్చింది? మీకు ఏమైనా లవర్స్ ఉన్నారా ముందు అని? అంటే క్యాజువల్ కనుక్కోలేము మేడం, ఎందుకంటే ఇలాంటి అయితే నాకు తెలుసు. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేస్తాం మనం ఫ్యూచర్లో ఏదైనా సరే, ఎందుకంటే ఫర్దర్ ప్రాబ్లమ్స్ అంటే నా సైడ్ నుంచి నేను నాకు మీకు ఈ అమ్మాయి లవరా అంతకుముందు ఇంకెవరైనా ఉన్న అమ్మాయి నేను చెప్పేసిన దీపానికి మా స్కూల్ అమ్మాయి ఉంటుండే. నేను బిఫోరే చెప్పేసిన ఏదో జస్ట్ ఒక 1 ఇయర్ అవ్వది ఇట్లా నేను కాలేజ్కి నుంచి అమ్మాయి సైడ్ అయిపోయి నేను పట్టించుకోలేదు, డిస్టర్బ్ చేయలేదు. అంతకుముందు ఇంకో మా రిలేటివ్స్ దగ్గర హాస్టల్, మా ఊళ్ళో హాస్టల్ ఉంటుండే. నీకున్న లిస్ట్ చెప్పావు ఆవిడకున్న నేను చెప్పేసిన, ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో మేనేజ్ చేసి చేసుకొని సాధించడం మనది వండుకున్నా నేను బిఫోరే చెప్పేసిన. అలాంటిది నీకేమో అప్పుడు కూడా ఏమైనా అడగడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ అక్క ఎవరినైతే చేసుకుందో హస్బెండ్, వీళ్ళ బావ ఉంటాడు కదా, వాళ్ళ బావ తమ్ముడితో ఈమె కూడా సంథింగ్ కొంచెం ఉంటుంది. సో ఏంది అంటే ఈమెనే చెప్పింది ఆ మ్యాటర్ నాకు. ఇట్లా మా బావకి ఇచ్చి ఆల్రెడీ మా అక్కని చేసుకున్నారు కదా, నన్ను కూడా అదే ఇంట్లో కదా అని చెప్పేసి మాట్లాడి ఫ్యామిలీ మొత్తం ఒప్పుకున్నారు. జస్ట్ అప్పుడప్పుడు పడితే మాట్లాడుతుంటే అంటే ఇది కూడా ఎందుకు అంటే మేమిద్దరు లవర్స్ ఉన్న టైంలో వాడు నాకు ఫేస్బుక్లో మెసేజెస్ పెట్టడం, వీళ్ళ అక్క వాళ్ళ మరిది, నువ్వు అమ్మాయిని ఎట్లా లవ్ చేస్తావు, అది నా లవరు, అది నా పెళ్ళానరా, దాంతో నాకు అప్పటికి అన్నీ అయిపోయినాయి, నువ్వు పిచ్చోడు అయితే చేసుకుంటే ఇప్పటికీ ఉన్నాయి ఆ మెసేజెస్. మీకు చూపిస్తాను కావాలంటే. వీడి ఇట్లా స్టార్ట్ చేయడం వల్ల నేను అమ్మాయిని అడగాల్సి వచ్చింది. ఆ అమ్మాయికి అప్పటికే అన్ని అయిపోయినాయని ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఎవరో కాదు, వాళ్ళ అక్క వాళ్ళ మరిది చెప్తే నువ్వు ఎందుకు కంటిన్యూ అయ్యో? కంటిన్యూ మేము దాన్ని ఆల్రెడీ పిఎస్ దాకా పోయింది మేడం. నేను మా ఫ్రెండ్ పిఎస్ దాకా తీసుకెళ్ళాక ఏంటంటే గట్టిగా చెప్తుంది అది అబద్ధం, వాడు బేగన్ చేస్తుండ అట్లా. అసలు అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కదా అబ్బాయి చెంపల పక్కన కొట్టాలి. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అక్కకి వాళ్ళ అమ్మ కూడా చెప్పినాం ఇదే మ్యాటర్, వాడు ఎవడో చెప్పండి, వాడని మాకు ప్రూవ్ అయింది, వస్తామంటే వద్దు, మా పరువు తీయకుండి, మా పిల్ల అల్లరిపాలు అయితే వీళ్ళు మేనేజ్ చేసారు. అది మీకు అతను మెసేజ్ పెట్టాడు, అది మీ దగ్గర ఉంది. సో అది ఒక స్టోరీ ఉంది. అది అంటే వాడు చెప్పి ఓకే బిఫోర్ మ్యారేజ్ మీకు ఇది ఒక ఎలిగేషన్ తెలిసింది. అయితే అది కూడా రీసెంట్గా వాడు చెప్పేసి ఏంటంటే అతన్ని కూడా 2-3 ఇయర్స్ లవ్ చేసిందని వాడే నాకు కాలేజ్ చెప్పిన ఇష్యూ అయిన తర్వాత. అప్పటి వరకు వాడి నంబర్ కూడా నా దగ్గర లేదు. ఆ అబ్బాయికి ఇప్పుడు మ్యారేజ్ అయిందా అవలేదు? లేదు, వాడికి కూడా అవ్వలేదు మ్యారేజ్. తర్వాత దీని తర్వాత ఈ ఇష్యూ తెలిసిన తర్వాత నేను సరే అని చెప్పేసి ఇప్పుడు పాత ఎలిగేషన్స్ అని నేను చెప్పిన. మరి 6 ఇయర్స్ నుంచి నువ్వు ఇప్పుడు ఈ అమ్మాయి ఫిబ్రవరి 23 రోజు నాకు జస్ట్ వీళ్ళిద్దరు స్నాప్చాట్లో చార్జ్ చేసుకుంటే దొరికారు స్నాప్లో. అయితే ఏమైందంటే నేను ఉండవు కదా డిలీట్ అయిపోతాయి. ఉంటాయి మేడం, ఉంటాయి 24 hours తర్వాత కూడా అవుతాయి. అయితే ఏమైందంటే నేను మామూలుగా యాజువల్గా ఈవినింగ్ 6 o'clock డ్యూటీకి వెళ్ళిపోతా, కార్ తీసుకొని నేను డ్రైవింగ్ చేస్తాను, ఆ వెహికల్ అదే ఉంటుంది. సో నేను ఆ రోజు డ్యూటీకి వస్తున్నా 23rd రోజు. వస్తుంటే ఆ రోజు ఏదో సంథింగ్ ఆఫీస్లో ఎంప్లాయీస్ తక్కువ ఉండడం వల్ల ఇవాళ లేదు మార్నింగ్ రా అని చెప్తే నేను వెహికల్ రిటర్న్ చేసుకున్నా. రిటర్న్ చేసుకొని నేను రిటర్న్ వెళ్తున్న విషయం తనకు తెలియదు. సో అప్పటికి చాట్లో ఉంది. నేను ఇంటికి వెళ్ళేసరికి కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాక నేను వస్తున్నాను నాకు తెలియదు. అప్పుడు నాతో లైన్లోనే ఉంది, ఫోన్ మాట్లాడుతూ చార్జ్ చేస్తుంది, లైన్లో ఉంది. నేను వెళ్తున్న విషయం అయితే ఆమెకు తెలియదు. డైరెక్ట్ నేను కార్ పార్క్ లోపలికి వెళ్ళి రష్ చేసుకుని జస్ట్ ఆమె ఫోన్ తీసుకున్నా. ఆ ఉమేష్ అనే పర్సన్కి 2 మెసేజ్లు పెట్టి డిలీట్ చేసినాయి మా సైడ్ నుంచి. వాడు పెట్టిన 2 మెసేజ్లు ఉన్నాయి. ఏంది వీడి కదా మెసేజ్ పెట్టినావంటే ఇప్పుడు ఈ ఉమేష్ అన్న వ్యక్తి ఎవరు? ఫస్ట్ ఫస్ట్ లవర్ బిఫోర్. ఆవిడ యాక్సెప్ట్ చేసే లవర్ ఒకడు, ఆవిడ యాక్సెప్ట్ చేయని చుట్టం ఒకడు. ఆ లవ్వరు ఇట్లా ఏదో జస్ట్ వాళ్ళు రెస్టారెంట్కి పోతే కామెంట్ పెట్టినా అని చెప్పింది. సరే అని చెప్పేసి నాకు కొంచెం డౌట్ వచ్చి అదే చాటింగ్ నేను కంటిన్యూ చేసిన. ఏంది నువ్వు 2 రోజుల నుంచి ఫోన్లో మాట్లాడతలేవు, కాల్స్ చేస్తలేవు అంటే టైం ఉండలేదు సంథింగ్. ఆమె స్టాల్లో నేను మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేసిన, మొత్తం మ్యాటర్ అంతా క్లియర్ అయిపోయింది. ఎక్కడ క్లియర్ అయింది? అసలు నువ్వే లవ్ చేసినట్టున్నావు ఇప్పుడు అబ్బాయిని. అడిగిన ఏమన్నా ఉందా బిఫోరే చెప్పు నాకంటే ఏం లేదు, జస్ట్ రెస్టారెంట్కి పోయారు,
అని కొంచెం మేబీ టెన్షన్ అమ్మాయి పడింది. అక్కడతోటే పెట్టి వదిలేసి ఉండొచ్చు కదా, నువ్వెందుకు కంటిన్యూ చేసుకుంటూ డిలీట్ వచ్చావు? చేసింది మేడం. చాట్ సరే డిలీట్ చేసింది ఎందుకు, నువ్వు చూస్తే అనుమాన పడతావు, మళ్ళీ అదొక డౌట్ అడిగిన నేను అసలు ఎందుకు మరి చాట్ చేయాల్సిన అవసరం ఏముంది వీడితో అంటే జస్ట్ రెండు చాట్ చేస్తే నువ్వు 30 చాట్స్ చేసావు. ఆడ చేయడానికి రీజన్ ఏంటంటే టెన్షన్ పడింది మేడం. అప్పుడే చెమటలు స్టార్ట్ నువ్వు పెద్ద సిఐడి ఆఫీసర్ కనిపెట్టేసి టెన్షన్. ఆమె అంటే ఫోన్ లాక్కోవడానికి ట్రై చేస్తుంది. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఇంకో పర్సన్ శ్రీకాంత్ అని వీళ్ళకి హెల్ప్ చేస్తాడు. సో ఆ శ్రీకాంత్ అనే పర్సన్ తోటి ఇది తెలియక ముందు ఒకసారి ఇట్లా చాటింగ్స్ ఉంటే, కీప్యాడ్ ఫోన్ ఉన్నప్పుడు పెద్ద ఫోన్ లేదు ఆమె దగ్గర, కీప్యాడ్ ఫోన్లో చాటింగ్ చేస్తుంటే ఏమైంది, 2-3 మెసేజ్లు చూసిన. చెప్పు ఏం చేస్తున్నావు అంటే, వీడెవడు మెసేజ్లు పెట్టినా అని చేస్తే ఆ రోజు ఫోన్ లాక్కొని కొంచెం గొడవ అయింది మా ఇంట్లో. అదే విషయంలో ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్లో దొరికినప్పుడు ఏమైందంటే ఫోన్ లాక్కోనికే ట్రై చేసింది. అది ఆ రోజు టెన్షన్ పడుతుంటే ఏం చేసిన, ఈమె సరే నేను మెసేజ్ పెడితే అప్పుడు ఎందుకు కాల్ చేస్తావు ఎందుకు మాట్లాడతావు, టైం ఉంటలేదని నేను పెట్టినా. అసలు ఏంది నీ ఉద్దేశం మాట్లాడి ఉందా లేదా అంటే, అట్లేం లేదు ఉందని నేను పెట్టినా. అప్పుడు నువ్వే అనొచ్చుగా నాకు మాట్లాడేది లేదు మా ఆయన ఊరుకోడని. ఆయన డైరెక్ట్ రావాలి. ఇప్పుడు నేను అది పెట్టిన తర్వాత నెక్స్ట్ మెసేజ్ రావాలన్నా డైరెక్ట్ అని పెట్టిండు రూమ్ కి. కాదు నాన్న మేడం, అలా అంటే చెంప పగిలిపోద్దురా, నేను కేసు ఫైల్ చేస్తాను, ఇంకోసారి మా ఆయనకి చెప్పానంటే నీకు కాళ్ళు ఎరక్కొడతాడని గౌరవంగా పెట్టేస్తుంటే వాడు భయపడి కట్ అయిపోయేవాడేమో. లేదు మేడం కరెక్ట్. ఆ రోజు నువ్వు ఎంకరేజ్ చేసి ఆ రోజు 3:30 వాళ్ళు రావాలని ప్లాన్ కూడా చేసుకున్నారు నైట్ రూమ్ కి. వాడు ఆ చార్ట్ మీకు స్క్రీన్ షాట్స్ ఉన్నాయి చూపిస్తాను. అది చేయడం వల్ల నాకు మేబీ అది నేను అట్లా చేయకపోవడం వల్ల అది ఇంకెన్ని రోజులు కంటిన్యూ అవుతుండో నాకైతే తెలియదు. బట్ అది ఆ రోజు అట్లా నేను చార్ట్ చేయడం వల్ల. అది ఎప్పుడు తెలిసింది మీకు? 2018-19 రీసెంట్ గా మేడం, ఫిబ్రవరి 23లో. ఈ 23లో తెలిసింది. 1 year కి మీరు సెపరేట్ ఫ్యామిలీ వెళ్ళిపోయారు. ఉన్నంతలో అప్పటి నుంచి మొత్తం లొకేషన్ చేంజ్ అవుతూ వేరే జాబ్ పర్పస్ లా వికారాబాద్ టు పరిగి టు సంగారెడ్డి అని లొకేషన్ చేంజ్ చేస్తూ బయటనే ఉంటున్నాం. ఇంట్లో పని అంతా చేస్తుందా అమ్మాయి? ఇంట్లో వర్క్ విషయంలో అయితే పర్ఫెక్ట్. మా మీ మమ్మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ బానే ఉంటుంది? అది బాగానే ఉంటుంది, అందులో అయితే ఏం డౌట్ లేదు. ఎంతమంది పిల్లలు మీకు ఇప్పుడు? ప్రజెంట్ 2 మేడం. ఇంకొకళ్ళు ఎప్పుడు పుట్టారు? 21లో బాబు. 21 వరకు నీకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కానీ భార్య భర్త ఏదో చిన్న చిన్న గొడవలతో తప్ప కంటిన్యూ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ పర్సన్ తోటే 2-3 times అయ్యింది. అయితే కూడా ఏమైందంటే నేను లైట్ తీసుకున్నా. సరే ఇప్పుడు పుట్టిన పిల్లలు ఇద్దరు నీ పిల్లలే అని నీకు నమ్మకం? నాకు 100% షూర్ కాన్ఫిడెన్స్. నేను 21 వరకు ఓకే కవర్ అయిపోయింది ఉన్నాను. 22-23 ఏమైంది? 24 లో ఈ 2-3 సంవత్సరాల సంగతి చెప్పండి. 22-23 బాగానే ఉన్నారు. 23 వరకు అసలు వేరే గొడవలు ఏం లేదు. ఈ చిన్న చిన్న ఫ్యామిలీ గొడవలు అంటే కామన్. సో వాడిని ఎప్పుడు ఇష్యూ చేయలేదు. ఈ సంగారెడ్డిలో మేము ఒక 3-4 months నేను లాట్ మెంబర్స్ లో మేనేజర్ గా చేస్తుంటే, సో అక్కడ ఏమైందంటే సేల్ అవ్వడం వల్ల ఆడిట్ అట్లా అని చెప్పేసి నాకు అది ఏంటంటే ప్రెజర్ అనిపించి ఆడొకటి మొబైల్ మిస్ అయ్యి అట్లా అమౌంట్ మీద పడడం వల్ల ఏంటంటే ఈ అమౌంట్ కట్టుకునే జాబ్ ఎందుకు వదిలేదని చెప్పేసి జాబ్ మానేసాను. నేను జాబ్ మానేసినాక సిటీకి వచ్చి ఏదైనా చేసుకుందాం అనుకొని ఇట్లా సిటీ ప్లాన్ చేసుకున్నాను. అప్పుడు తన ఇంటికి పంపించేసిన. ఆమె అప్పుడు మా ఇంటికి పోకుండా వాళ్ళ అక్క దగ్గరకు పోయి ఉన్నది. సరే ఉండను ఒక 10-15 days అని నేను. మరిదికి పెళ్లి అయిపోయిందా? అక్క వాళ్ళ వాడికి అవ్వలేదు మేడం, అవ్వలేదు. వీళ్ళు ఎవరికి పెళ్లి అయిపోయిందా? వీడి కూడా అవ్వలేదు. సరే. సో అప్పుడు పంపించేసిన తర్వాత నేను సిటీకి వచ్చి ప్రజెంట్ వీళ్ళ అన్న దగ్గర ఒక 15 days 20 days ఉన్నా. నాకు ఒక రూమ్ లేదని చెప్పేసి ఉండి నేను డ్రైవింగ్ అది చేసుకున్నాక ఒక రూమ్ చూసిన తర్వాత ఫ్యామిలీని తీసుకొచ్చిన. ఆ రూమ్లో తీసుకొచ్చినప్పుడు అప్పటికి వీళ్ళతో కాల్స్ మాట్లాడుతూనే ఉంది. ఆ కాల్స్ తీపిస్తే అలా ఎప్పటి నుంచి మాట్లాడడం మొత్తం క్లియర్గా వచ్చింది. సో వదిలేసి ఆ రూమ్ నచ్చలేదు చిన్న ఉంది అది అంటే ఆడికెళ్ళి మళ్ళీ వేరే రూమ్ చేంజ్ చేసినాం. జస్ట్ ఒక 1 month గ్యాప్లోనే అమీన్పూర్ దగ్గర పటేల్గూడ అని ఉంటుంది. ఆడ మంచి ఒక రూమ్ తీసుకొని ఆడ సెట్ అయిపోయినాం. ఇక నేను డ్యూటీకి పోవడం, వీళ్ళు కాల్ స్టార్ట్ చేసుకోవడం, నైట్లో ఇంటికి రావడం. వాడు కాల్ రికార్డ్స్ గానీ అవన్నీ ఉన్నాయా మీ దగ్గర? రికార్డ్స్ కొన్ని ఉన్నాయి మేడం, తప్పు ఒప్పుకున్నట్టు రికార్డ్ ఉంది, కాల్ రికార్డింగ్. ఏది ఇతనితో నాకు రిలేషన్ ఉంది? రిలేషన్ ఉందని ఎట్లా అంటే ఇప్పుడు ఆ రోజు 23 రోజు నాకు లవరు జస్ట్ మాట్లాడతానంటుందా? ఫిజికల్ రిలేషన్? ఫిజికల్ రిలేషన్ చేసినామని తనే ఒప్పుకుంది నాతో ఆ రోజు నైట్. ఎట్లా అంటే అది కూడా నేను చెప్తాను. చాట్ అయింది అలా నాకు కన్ఫర్మ్ అయిపోయింది వీళ్ళిద్దరు మీట్ అవుతారు కలుస్తారు అని చెప్పేసి. ఆ స్నాప్ చాట్స్ మీకు ప్రింట్అవుట్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అక్కడ కన్ఫర్మ్ అయింది. ఏంటి ఏమైనా కేసులు నడుస్తున్నాయా? ఇంకా కేసులు ఏం లేవు, వాళ్ళు ఇంకా కేసులు పెట్టారు. నేను కాంప్రమైజ్ అయినా. ఇది ఓన్లీ కాల్ లిస్ట్ మేడం, 8 months 9 months కాల్ లిస్ట్ ఉంటుంది. ఇది నువ్వు పెట్టినప్పుడు మెసేజ్లు టైం ఉండట్లేదు ఇవి. బట్ అందులోనే నాకు మ్యాటర్ అర్థమైంది వీళ్ళు కలుస్తున్నారని. ఇంకా అది రావాలని డైరెక్ట్ మెసేజ్ పెట్టిండు. ఇంకా అయినా అది నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది వీళ్ళు కలుస్తున్నారని నాకు అర్థమైపోయింది. తను సీరియస్ అయితే తను కూడా ఒప్పుకుంది. ఫిజికల్గా మీట్ అయినాం, ఏ డేట్ రోజు మీట్ అయ్యారు, వాడు ఏ టైంకి వచ్చినావన్నీ ఒప్పుకుంటాను. మళ్ళీ వీడియో కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాడు ఆ రోజు. అందులో అది కూడా ఉంది, అందులో స్క్రీన్ షాట్లో ఉంటుంది. నువ్వేనా కాదా మళ్ళీ రాజేమన్నా చార్జ్ చేసిన ఏమన్నా డౌట్ వచ్చి కాల్ చేస్తున్నాను వీడియో కాల్ చేసి కన్ఫర్మ్ చేసి నేను అమ్మాయి ముఖం చూపించి కట్ చేసిన నేను ఆ రోజు. అది కూడా ఉంది అందులో కన్వర్సేషన్, మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. సరే రావాలన్నా, నేను ఇప్పుడు 3:30కి స్టార్ట్ అవుతా ఇట్లా. ఆల్రెడీ వచ్చిన పర్సనే కదా మేడం రావాలని మెసేజ్ చేస్తాడు. కొత్త పర్సన్ అయితే రావాలని అడగ డైరెక్ట్. ఆ రోజు వచ్చేవాడే మేడం. బట్ సార్ ఏమైందంటే
ఈ చాట్ ఎండ్ అయ్యే టైంలో లాస్ట్ మళ్ళీ ఇంకో వీడియో కాల్ చేసింది కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఆ టైంలో ఈ అమ్మాయి ఏంటంటే కొంచెం ఫోన్ మూవ్ చేయడానికి ట్రై చేసింది. వాడికి నేను కనిపించినట్టున్నా, ఇంకా ఫోన్ ఆఫ్ ఇంకా వాడిది ఆ రోజు నైట్ నుంచి. సరే. మార్నింగ్ నేను అడిగిన, ఇక కూర్చొని నాకు ఇంకా నిద్రపోలేదు. అసలు అడిగితే మొత్తం టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అసలు మీరు ఎప్పటి నుంచి కలుస్తారు ఏంటి అంటే వాళ్ళిద్దరు లవర్స్ అన్న విషయం ఆ రోజు తెలిసింది నాకు. యాక్చువల్గా రీసెంట్గా అదే ఆ చాట్ రోజే తెలిసింది. అప్పటి వరకు క్లాస్మేట్, అప్పుడు అంతకుముందు వాడు ఒకసారి మా రూమ్ కూడా వచ్చిపోయింది. ఎందుకంటే ఆ శ్రీకాంత్ అనే పర్సన్ తోటి ఇట్లా చాటింగ్ మీద గొడవ అయిందని చెప్పిన కదా, ఆ గొడవ కోసం వాడు మాట్లాడడానికి వస్తే వాటితో పాటు వీడు కూడా వచ్చిండు. బట్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని పర్సన్ ఆమె లవరు. వీడు నాకు ముందర నుంచే పరిచయం. వాడు కాంటాక్ట్ నెంబర్ నా ఫోన్లో ఉంటుంది. వికారాబాద్లో శైలజ థియేటర్లో టికెట్లు అమ్ముతున్న పర్సన్ వాడు. సో అప్పటి నుంచి అదంతా పాత నాకు అవసరం. ఆ రోజు వీడు రూమ్ చూసిపోయిండు. అంతకు ముందే వీడు రూమ్కి వచ్చిండు, బట్ ఆ రోజు చూసిపోయిండు, నాకు అది తెలియదు. కాకపోతే ఆ రోజు గొడవ అయిన రోజు ఈయన కూడా వచ్చిండు. అంటే నేను ఈ పర్సన్ మీద డౌట్ పడితే ఆ పర్సన్ కన్ఫర్మ్ అయింది. అట్లా ఆ రోజు అట్లా అయిపోయింది. సో ఆమెను అడిగితే చెప్పింది ఇదంతా. ఇట్లా 10th క్లాస్ వరకు లవ్ చేసుకున్నాం, మరి బ్రేకప్ ఎందుకైందని అడుగుతాను నేను. వీళ్ళ అక్కది ఏదో లవ్ మ్యాటర్ ఈమెకు తెలిసి ఈమె వాడికి చెప్పినందుకు ఇది ఇద్దరు గొడవ బ్రేకప్ అయిపోయిందంట. ఆ బ్రేకప్ అయిన 1 month గ్యాప్లోని మా నాయన కలపడింది. అది కూడా ఒప్పేసుకుంది. తర్వాత మరి నా వెనకాల పడినప్పుడు అడుపు నిద్ర రాలేదని అడిగితే చెప్పింది. మీ ఆవిడ ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోయింది? అదే వెళ్ళిపోయిందా, నువ్వే నేను పంపించేసిన. ఆ రోజు నైట్ కొట్టినా. తను నిజాలను నొప్పేసినాక నేను కంట్రోల్ చేసుకోలేను, ఇంకా పెయిన్ అంతా కొట్టిన. చెవుకు దెబ్బ తాకింది, కొంచెం చెవు పెయిన్ అయింది. ఇంటికి పోయినాం, నెక్స్ట్ డే ఇంటికి పోయినాం మా పేరెంట్స్కి చెప్దామని. ఇంటికి తీసుకుపోయిన తర్వాత ఆడ కూడా కొంచెం ఏం చేసిందంటే, అవును నేను తప్పు చేసిన, తప్పు ఒప్పుకుంటున్నా కదా, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇలాంటివి చేస్తే మీ లైఫ్లోకి వెళ్ళిపోతాను ఇట్లా. దృష్టిలో తప్పు ఏంటంటే ఫోన్ మాట్లాడడం, మీ దృష్టిలో తప్పు ఏంటంటే ఫిజికల్ రిలేషన్. సో అది కూడా ఏంటంటే మేడం, అమ్మాయి ఎందుకంటే నేను 6 years రిలేషన్ ఉన్నాను కాబట్టి తను ఏది నిజం చెప్తాను ఏ పదం చెప్తాను నాకు తెలుసు అది. సో తను ఒప్పుకునే విధానంలో ఒప్పుకుంది. ఆ రోజు ఉన్న ఏ కలర్ శారీలో ఉందో ఆ శారీ ఎక్కడ దాచిపెట్టిందో నాకు ఓపెన్గా చెప్పేసింది.